ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో ఆరోగ్య నియమాలు పాటిస్తే అనారోగ్యానికి తావుండదు. మానవ జన్మ ఒక గొప్ప వరం. ఈ దేహంతో ధర్మ సాధన చేసి ఆత్మను నిర్మలం చేసి దైవం వద్దకు చేరాలి. ఇలా జనన మరణ చక్రం నుండి విడుదలయ్యేందుకు ఉపయోగించే ఈ శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడాలి. అలా అని శరీరం పట్ల వ్యామోహం ఉండరాదు. శరీరంతో పాటు మనసు కూడా శుద్ధిగా ఉండాలి. ఉదయం లేస్తూనే బాబా నామంతో మనసును శుద్ధి చేసుకోవాలి. తగిన ఆహారం, వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనసు నిలకడగా ఉంటుంది. బాబాను ధ్యానిస్తుంది. అతి భాషణం అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మృదు మధురముగా క్లుప్తంగా మాట్లాడాలి. మన ప్రవర్తన కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పుప్పొడి రాలకుండా తుమ్మెద తేనెను గ్రోలినట్లు ఇతరుల మనస్సును నొప్పించకుండా మెలగాలి. రుచి శుచి గల ఆహారం మితంగా తినాలి. కొందరు భక్తి పేరుతో ఉపవాసాలు చేస్తారు. బాబా ఎన్నడూ ఆహారం తినకుండా ఉంటే ఒప్పుకునేవారు కాదు. ఇలా రోజంతా క్రమ పద్ధతిలో గడిపి సూర్యాస్తమయం తరువాత మితంగా ఆహారం తీసుకుని బాబా ధ్యానంతో కొంత సమయం గడిపి నిద్రపోవాలి. క్రమశిక్షణతో కూడిన నియమాలు శరీరాన్ని మనసును కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా కాపాడుతాయి. ఆరోగ్యం అనే ఐశ్వర్యం పొందినవారు ప్రశాంతంగా బాబాకు సమాజానికి చక్కగా సేవ చేయగలుగుతారు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని ఉపయోగించి శాశ్వతమైన బాబా చరణ సన్నిధిని చేరుకుంటామనే సత్యాన్ని మరువకూడదు. సర్వేజనా సుఖినో భవంతు.